కావాలని చెప్పినట్టే నడుస్తున్నది కదా కవిత రాజకీయము. తండ్రికి రాసిన లేఖ బయటికి లీక్ అయ్యేటట్టు ఎందుకు చేసుకున్నది? అటెన్క బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత ఎందుకు బయటికి వచ్చింది? వచ్చి ఉత్త ఊకోకుండా 10 ఏళ్ల పాలన మీద ఎందుకు దుమ్మెత్తి వస్తున్నది? బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో కవిత పబ్లిక్ ను పరిచయం చేసింది. కవిత కదలికల వెనుక రేవంత్ రెడ్డి దోస్తాను ఉన్నది. వాళ్ళు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో కలిసి బిజినెస్ చేసినోళ్ళు. వాళ్ళిద్దరికీ మంచి అండర్స్టాండింగ్ ఉన్నదని చెప్పుకున్నాం. ఇటు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా కవిత వెనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, తానే కవితను అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని పల్సన చేసే కుట్రలు చేస్తున్నాడా అంటుండ్రు. అన్ని ముచ్చట్ల నడుమ బీజేపీ ఎమ్మెల్యే సాబు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా కవిత కాంగ్రెస్ పార్టీ సంబంధం గురించి ఓ కొత్త ముచ్చట చెప్తున్నాడు. ఇనుండ్రి. మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది, కవిత 2000 కోట్ల ల్యాండ్ గ్రాబ్ చేసిందని, దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఆ ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేసింది, ఈ ల్యాండ్ ఈ ప్రభుత్వమే అలాట్ చేసింది అని చెప్తా ఉన్నారు. కవిత గారు హస్బెండ్ అనిల్ గారి పేరు మీద మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అనుచరుడు ఏవి రెడ్డి గారు కలిసి చేస్తున్నటువంటి ఈ 2000 కోట్ల స్కామ్ కూడా మరి ఈ ప్రభుత్వం ద్వారానే జరిగిందని తెలుస్తా ఉన్నది. ఆ గది ముచ్చట బీజేపీ ఎమ్మెల్యే కూడా చెప్తానేముండే, ఇక నమ్మలేకుండా ఏముంటది చెప్పుండ్రి. నిప్పులేంది పొగేడికెళ్ళి వస్తుంది చెప్పుండ్రి. రేవంత్ రెడ్డి సర్కార్ 2000 కోట్ల భూమిని కవిత పెన్మిటి పేరు మీద ఎక్కిచ్చిండని చెప్పుడు చిన్న ముచ్చట కాదు కదా. అందుకే కావచ్చు కవిత ఎక్కడికి పోయినా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను తిడుతున్నది కానీ కాంగ్రెస్ సర్కార్ను పల్లెత్తు మాట కూడా అంటలేదు. ఓసారి హరీష్ రావును, ఇంకోసారి జగదీష్ రెడ్డిని, మరోసారి నిరంజన్ రెడ్డిలను ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను తిడుతున్నది కానీ యూరియా ఇయ్యని, తులాం బంగారం ఇయ్యని, 4000 పింఛన్ ఇయ్యలేని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఒక్క మాట అంటలేదు. ఒకవేళ అన్నా కూడా నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయన్నట్టు నాటకాలు నడిపిస్తున్నదట. కాబట్టి కవిత రేవంత్ రెడ్డి ఒక్కటే అనేది ఇప్పుడు అందరికి ఎరకైతున్నది. మరి ఆ 2000 కోట్ల సంగతి ఏందో, ఆ స్కామ్ కక్కిస్తే అందరి భాగవతం బయట పడుతుందని అంటుర్రు ఆ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే మాటలు విన్న పబ్లిక్. ఇప్పుడు పాలకులు మంచోళ్ళు అయితే సరిపోదు, పనిచేసే ఆఫీసర్లు, రోడ్లు బంగ్లాలు కట్టే కాంట్రాక్టర్లు కూడా మంచోళ్ళు అయి ఉండాలి. అట్లయితేనే బాగుపడతాం. కానీ ఇక్కడ చూడుండ్రి, అప్పట్లో డబల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిన పనిమంతుడు ఎవలో ఎంత చక్కగా కట్టిండో చూడుండ్రి. అబ్బరా కొడుక, బేస్మెంట్ ఇంకా కొద్దిగా కిందికి కుంగేది ఉంటే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు, ఇన్ఛార్జ్ కలెక్టర్ మేడము, గరీమా అగర్వాల్ మేడము, కడమ ఆఫీసర్లు, పార్టీ లీడర్లు, కార్యకర్తలు బొందల గూల పడుదురు కావచ్చు. అదృష్టం మంచిగుండి బయటపడ్డరు. వేములవాడ మున్సిపల్ పరిధిలా అప్పట్లా కేసీఆర్ సర్కార్ డబల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించుడు మొదలు పెట్టిందట. షురువైతే చేసింది కానీ పూర్తి చేయకుండానే బీఆర్ఎస్ సర్కార్ దిగిపోయింది. అవి అట్లనే ఉత్తగానే ఉండిపోయినాయి రాజుల కోటల తీరుగా. అందుకే కాంగ్రెస్ సర్కార్ వాటిని పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నదట. అందుకే అవి సంగతి ఏంటి, ఎట్లుంది, ఎంతవరకు పని చేసిండ్రు, కడమ పని కాంగ్రెస్ సర్కార్ ఖర్చు చేయాలి అనేది చూసేతానికి పోయిందట డబల్ బెడ్రూమ్ల కాడికి. చాలా మంది వచ్చి నిల్చుండే వరకు ఇగో గిట్ల బాంబు పెట్టి కూలగొట్టిన బ్రిడ్జ్ తిరగ కుంగి కూలిపోయిందట. బరువు ఎక్కువైనందుకు గుంగిందో లేకుంటే వర్షాలు బాగా పడి లోపట మట్టి లూజ్ అయిందో తెలియదు కానీ పేగ మెడ తిరగ పుట్టుకున పుసికిపోయింది. ఈ వీడియోను కేసీఆర్ పాలనలో ఎంత ఇలువ తక్కువ కట్టిండ్రో చూడుండ్రి అని కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీలేమో కాంగ్రెస్ పార్టీలకు ఇప్పటికైనా డబల్ బెడ్రూమ్ ఇండ్లు గుర్తుకొచ్చినాయని ట్రోలింగ్ల తోలు తీసినట్టు తిప్పుతున్నారు.